హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఏదైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను హోల్సేల్ షాప్కి వెళ్ళానండి. చాలా పెద్ద షాప్ అనమాట. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నా కానీ ఈ షాప్ అయితే చాలా వర్త్ అండి. వెళ్ళొచ్చు కూడా, మనము కొనుక్కోవచ్చు. అంటే నాకు చాలా నచ్చిందనమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మనం డీమార్ట్లో ఇంకేమన్నా హోల్సేల్ షాప్స్లో చూసినా కానీ ఇంత తక్కువ కాస్ట్కి అయితే రావన్నమాట. నేను యాక్చువల్లీ వీడియోస్ చేయడం కోసం దానికోసం చూస్తూ ఉన్నా కదా, నాకు ఒక ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతానికి కూడా అది మనం ఇస్తాం కదా తాంబూలం, దానికి సంబంధించినవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు. నేను ఇప్పుడు యాక్చువల్లీ షాప్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారండి అక్కడ. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం, బర్త్డే పార్టీసు, మనం ఏమన్నా ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటాం కదా, దానికి చాలా బెస్ట్ అండి. మీ బాబు కనుక ఇప్పుడు కొత్తగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, అక్షరాభ్యాసం చేయించిన వాటన్నిటికీ సంబంధించిన ప్రతి ఒక్క దానికోసం మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకునే ప్రతి ఐటెం ఇందులో ఉందండి. ప్లస్ చాలా తక్కువ కాస్ట్ అండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ప్రైస్ అయితే. మీరందరికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫుల్ వీడియో తీసా. ఇక్కడ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనకు కావాలి అంటే బల్క్లో కావాలన్నా ఇస్తూ ఉన్నారు. మీరు 30-40 పీసెస్ ఆర్డర్ చేసినా కానీ వెంటనే ఇస్తున్నారండి. మళ్ళీ ఒక 1 day 2 days అట్లా ఏం కాదు, వెంటనే ఇస్తున్నారు. మీరు కనుక మీకు బాల్నగర్ దగ్గర ఉంది, ఇది యాక్చువల్లీ బాల్నగర్ దగ్గర ఉందండి. నేను అడ్రస్ మొత్తం అది లొకేషన్ కూడా నేను దీంట్లో పెడతాను అన్నమాట, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరందరూ ఖచ్చితంగా వెళ్ళండి. వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి నాకేంటంటే యాక్చువల్లీ పౌచెస్ ఇవి ఉంటాయి కదా, మనము జాకెట్ పీసెస్ పెడతాము, పసుపు కుంకుమవి కానీ అన్నీ భలే డిఫరెంట్గా ఉన్నాయండి. ఇప్పుడు బర్త్డేస్, గృహప్రవేశాలు అయినాయి అనుకోండి, ఇప్పుడు ఎట్లాగో సీజన్ కాబట్టి గృహప్రవేశాలు అవుతాయి, పెళ్లి కూతురుని చేస్తాము, హల్దీ ఫంక్షన్స్కి, వాటికి సంబంధించిన ప్రతిదీ ఉందండి. బ్యాగులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే బ్యాగ్స్ కొన్ని డిఫరెంట్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ బ్యాగులు కూడా ఉన్నాయి అనమాట. బ్యాగులు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుందనమాట. గిఫ్ట్ ఇచ్చినా కానీ మనకు స్ట్రాంగ్గానే అనిపించింది అనమాట. నాకు కొంచెం కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. మనము ఎఫర్ట్ చేయొచ్చు అన్నట్టు ఆ రేంజ్లోనే ఉన్నాయి. మరి పెద్ద పెద్ద కాస్ట్. ఇప్పుడు ఏంటంటే అఫ్జల్గంజ్ వరకు దగ్గరగా ఉన్న వాళ్ళంటే ఓకే వెళ్తారు. ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా దూరం అవుతుంది కదా, వాళ్ళు ఇప్పుడు ఒక 30 కోసమో ఒక 50 కోసమో అంత దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. ప్లస్ తీసుకొచ్చుకోవడానికి కూడా ఆటోకి వీటన్నిటికి చాలా ఖర్చు అవుతుంది కదా. వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం అడ్రస్ చెప్పామనుకోండి, అక్కడికి వీళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తున్నారు. మీరు ఫోన్లో ఇవి కావాలి, ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇందులోనే స్క్రీన్ షాట్ తీసేసి మీరు పెట్టారనుకోండి, వాళ్ళు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్రస్కు మీరు మనకు పంపిస్తారంట. సరౌండింగ్ ఒకవేళ లోకల్లో అయినా సరే ఇస్తారంట. మీరు ఎక్కడికైనా ఊర్లకు కానీ ఎక్కడికైనా పంపించమన్నా కానీ పంపిస్తూ ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ అంతా బాగుందండి. వీళ్ళు కూడా సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు రిసీవ్ చేసుకునేవి కూడా చాలా బాగుందన్నమాట. మీరు కనుక ఒకవేళ చూస్తూ ఉంటే ఏమేమి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అనేది మీకు ఐడియా కోసం నేను ఆల్మోస్ట్ అంటే ఒక 80% అయితే నేను కవర్ చేశానండి. ఇంకొక 20% ఏంటంటే కొన్ని ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళి చూస్తే పిల్లలకు కావాల్సిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఏ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి అని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు గిఫ్ట్లు చూపిస్తున్నారు. మన బడ్జెట్ చెప్పినా దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే నాకేమనిపించింది అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా మనం గిఫ్ట్ ఇస్తున్నప్పుడు యూజ్ అయ్యే ఐటెం ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా అనిపించింది. మనం కప్పు సాసర్ 100 రూపీస్ అండి. కప్ వస్తుంది, 2 కప్స్ వస్తాయి. మళ్ళీ స్నాక్స్ పెడతాం కదా, బిస్కెట్ కానీ ఏదైనా అన్నీ కలిపి అది మొత్తం ఒక సెట్ లాగా ఉందండి. చాలా బాగున్నాయి కప్పువి కానీ, ఇప్పుడు మళ్ళీ కాఫీ మగ్స్ కానీ, మళ్ళీ స్టోరేజ్ కంటైనర్స్ కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మనము పిల్లలకు కానీ ఇవ్వడానికి కానీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఇప్పుడు మనము కిడ్డీ పార్టీస్ చేస్తాం కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. కిచెన్వి ఇప్పుడు మామూలు జస్ట్ పెళ్ళిళ్ళకు వాటికి ఓణీల ఫంక్షన్కి, పంచల ఫంక్షన్కి ఇవ్వడానికి ఏమైనా డబ్బాస్, కంటైనర్స్ ఇస్తూ ఉంటారు కదా,
అట్లాంటివి అంటే నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇంత తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కదా, నేను ఆల్మోస్ట్ కొన్నిటికి కూడా అన్నిటికీ పెట్టారు కదా, దానిపైన ఉన్న దాని ఒక పీస్ ప్రైస్ అనమాట. మనం ఒకవేళ 100 తీసుకుంటున్నామంటే ఒకలా ప్రైస్ ఇస్తున్నారు, 200 తీసుకుంటున్నామంటే ఒకలా ఇస్తున్నారు. అట్లా అంటే సింగిల్ పీస్ కాస్ట్ నేను చూపిస్తున్నాను మీకు, మినిమం ఇంత ఉంటుంది అనేసి. అదే ఒక్కటే తీసుకుంటే ఆ కాస్టే అంటండి, దాని మీద ఏం తగ్గదంట. 90%, 99% తగ్గదని చెప్పారు. ఒకవేళ తగ్గితే లక్కు. 100 పీసెస్ ఇట్లా ఎక్కువ బల్క్లో తీసుకుంటుంటే అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారనమాట. బాక్సెస్, పర్సెస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. పర్సులు అయితే నాకు ఎంత బాగా నచ్చాయో. అవి ఏంటంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం పసుపు కుంకుమ పెడతాం కదా, పెట్టడానికి నార్మల్ కవర్ ఇవ్వకుండా పర్సు లాంటిది ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటుంది, చాలా బాగుంటుంది కదా గిఫ్ట్. నాకు అదే అనిపించింది అనమాట. ఈ చూసిన తర్వాత రేపు వరలక్ష్మి వ్రతానికి ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కొన్నామనుకోండి, ఖచ్చితంగా ఈ మినిమం ఎట్లయినా 100 రూపీస్ లేని బ్లౌజ్ పీస్ ఏమీ రావట్లేదు. వాళ్ళు అది లైనింగ్ వేసి వాళ్ళు మ్యాచ్ అవుతుంది లేదు, ఇదంతా కాకుండా ఒక చిన్నది ఏదన్నా ఇట్లాంటి గిఫ్ట్ కానీ ఇట్లాంటి పౌచ్ ఏదన్నా వేసి ఇలాంటి గిఫ్ట్ 100 రూపీస్లో బోలెడు గిఫ్ట్లు ఉన్నాయండి. ఒకటి కాదు రెండు, చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మినిమం వచ్చేసి 20 రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా మనం ఇవ్వడానికే నేను ఎక్కువగా వరలక్ష్మి వ్రతం కోసము, బర్త్డే పార్టీస్కి ఇలా పనికొస్తాయి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశానమాట. మీకు గనక ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ షాప్ అయితే బాలనగర్ దగ్గర ఉంది, మళ్ళీ చెప్తున్నానండి, బాలనగర్ దగ్గర ఉంది. కొంతమంది మధ్యలోంచి చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నా. బాలనగర్ దగ్గర ఉంది ఈ షాపు. దీంట్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. వీడియో అయితే చాలా వరకు అంటే కొన్ని తీసాను, కొన్ని అయితే తీయలేకపోయాను అనమాట. అంటే ఎందుకంటే బల్క్లో ఉంటుంది కదా షాప్ అంతా. ఏంటంటే ఇది పెద్దగా షాప్ ఏం కాదు, మీడియం షాప్ అనమాట. మీకైతే అంతా ప్యాకింగ్ చేసేసి అన్నీ పెట్టి పంపిస్తున్నారు. వీళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుందండి, ఓపిక్గా మనకు చూపిస్తున్నారు. మీరు మీకు వచ్చే వరకు వాళ్ళు ఓపిక్గా ప్రతిదీ ఐటెం తీసి మనకు చూపిస్తున్నారు. మనం కాస్ట్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి. ఇప్పుడు మనం బల్క్లో ఒక 100 తీసుకుంటున్నాం, 50 తీసుకుంటున్నామండి అంటే కొంచెం తగ్గిస్తున్నారు. దాని మీద ఉండేదే కొంచెం తక్కువే, ఇంకా కొంచెం అంటే ఛాన్సెస్ ఉన్నాయి అని అంతే. ఇప్పుడు ఎంత తగ్గిస్తున్నారు అని చెప్పలేను, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి. మీకు ఆన్లైన్లో దొరికే ప్రతి ఐటెం ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనకు ఆన్లైన్లో అమెజాన్లో దొరికేవి, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లకు కానీ వాటికి ఏమన్నా అమెజాన్లో దొరుకుతాయి కదా, ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయండి పిల్లల కోసమని. మనము ఒకవేళ బ్యాగ్స్ కానీ, ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ సెట్ చేసుకునే దానికోసం కానీ ప్రతి దానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఈ పర్సెస్ చూడండి ఎంత బాగున్నాయో కదా, పర్సెస్ అయితే మంచిగా అనిపించాయి. ఇలాంటివి ఇచ్చామనుకోండి, ఇప్పుడు కిడ్డీ పార్టీస్కి కానీ చిన్న ఫంక్షన్స్ చేసుకుంటాం, ఇప్పుడు పసుపు బొట్టుకు పిలుస్తూ ఉంటాం కదా, వాళ్ళకి అలాంటి దాంట్లో ఇస్తే చాలా బాగుంటుంది కదా. మనం ఇంట్లో శ్రీమంతం అలాంటి వాటిని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు మనం ఫ్రూట్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తాం కదా బాస్కెట్స్లో, ఆ బాస్కెట్స్ కూడా ఉన్నాయండి. మనమే ఓన్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చాలా రీజనబుల్, తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. అదేంటంటే ఒకటి ప్లాస్టిక్ దాంతోనే మొత్తం డెకరేట్ చేశారండి అదంతా, ఆ బాస్కెట్ అంతా అన్ని సైజెస్లో ఉన్నాయండి. చిన్న సైజు, చిన్నది ఒక లడ్డు పెట్టేలాగా ఆ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. నేను అందుకని పర్టికులర్గా మీకు కొన్ని చూపిస్తూ ఉన్నాను అనమాట. అందులో ఆ ట్రేస్లో కూడా రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటే రకం కాదనమాట, చాలా చాలా rakaలు ఉన్నాయి. మనము బయట బాస్కెట్లు అంటే ఇవి బాస్కెట్లే ఎక్కువ కాస్ట్ వేస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కూడా మనం కూడా సేఫ్గా దాచిపెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు కూడా కదా, అట్లా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది అనమాట. ఇవి పిల్లల కోసం అని చెప్పేసి టేబుల్ ల్యాంప్స్ కానీ, ఇవి పసుపు కుంకుమ అండి, ఆకులో ఇట్లా పసుపు కుంకుమ కట్టేసి ఉన్నాయి. కొన్నేమో సీసాలో, ఇప్పుడు గాజు సీసాలు వస్తున్నాయి కదా, ఆ మోడల్లో కూడా ఉన్నాయండి. ఇవి టేబుల్ ల్యాంప్స్ అనమాట. డిఫరెంట్ ల్యాంపులు కూడా చాలా రకాలు ఉన్నాయండి. అసలుకి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవి నేను డెకరేటివ్ చెప్పా కదా, దాంట్లో టైప్స్ అండి, దాంట్లో రకరకాల టైపుల్లో ఉన్నాయన్నమాట. కొన్ని ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మీకు ఒకవేళ నచ్చితే మీకు నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన ఐటెంని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్ అడిగితే ఇంకా కాస్ట్ క్లియర్గా చెప్తారు. కొన్నిటికైతే నేను కాస్ట్ వచ్చింది, కొన్నిటికైతే కాస్ట్ లేదండి. మీరు స్క్రీన్ షాట్ తీసి అడిగితే అతను క్లియర్గా చెప్తారంట. వాళ్ళు వాట్సాప్లో మీరు ఒకవేళ పెట్టినా కానీ
మీకు ఖచ్చితంగా వాళ్ళు అన్నీ క్లియర్గా మీకు మళ్ళీ కావాలి అని అన్నా కానీ వీడియో కాల్ చేసి మరీ చూపించి మీకు కొరియర్ వేస్తారంట. కొరియర్ వేస్తే ఇంకప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు కదండి. పర్టికులర్గా ఇప్పుడు మనం అమౌంట్ పే చేసేసామంటే అంతా వాళ్ళే చేస్తారంట. ఇదంతా అండి సిల్వర్ కాదు, ఇది జర్మన్ సిల్వర్ అనమాట. పైన అది సిల్వర్గా అనేసి మీరు అనుకుంటారేం కాదు, జర్మన్ సిల్వర్లో అనమాట. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వచ్చండి. 70 రూపీస్ 80 రూపీస్లో ఉన్నాయి, కొంచెం 120 రూపీస్ పెద్ద సైజెస్ వైజ్గా ఉన్నాయి అనమాట. మీకు ఏ సైజు కావాలంటే దాని ప్రైజు. ఒకవేళ దీంట్లో కొన్నిట్లో ప్రైజ్ వచ్చి కొన్నిట్లో రాలేదంటే మీరు ఖచ్చితంగా అడిగి తీసుకోండి. మీరు బల్క్లో తీసుకుంటున్నప్పుడు మీరు ఒకసారి కరెక్ట్గా క్లియర్గా కనుక్కొని తీసుకోండి. ఇదైతే నమ్మొచ్చండి, ఈ షాప్ వాళ్ళు అలా ఏం లేదనమాట. మీకు ఏ వస్తువు చూపిస్తున్నారో అదే వస్తువు ఇస్తారు. ఆన్లైన్లో మీకు పంపించడం కూడా వాళ్ళు అలా అంటే అలా ఏమి మోసం చేసే వాళ్ళలాగా ఏం లేరు. చాలా మంచిగా ఉన్నారు, జెన్యూన్గానే ఉన్నారు. మనకు ప్రతి ఐటెం కూడా చూపించేదే మనకు కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే కొన్ని ఆన్లైన్లో ఏంటంటే మోసం చేయొచ్చు కదా, చూపించింది ఇవ్వకపోవచ్చు అని. ఒకవేళ మీరు దగ్గరగా ఉన్నారు, బాలనగర్ దగ్గర ఆ సరౌండింగ్లోనే ఉన్నాం మ్యామ్, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళగలుగుతామంటే మీరే వెళ్ళండి, పెద్ద నష్టమేమి ఉండదు కదా. వెళ్ళి మనం దగ్గరుండి ఇది కాకపోతే ఇంకొకటైనా చూసుకోవచ్చు. మనకు నచ్చిన ఐటెం ఇంకా అదే ప్రైస్లో వస్తున్నప్పుడు, చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఒకసారి వెతుక్కోవచ్చు అనేసి అనమాట. పట్టుకొని చూసి సైజెస్ అన్నీ క్లియర్గా ఉంటాయి కదా. వీడియో ప్రతి జార్ని కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపించలేకపోయాను కదా, అందుకని చెప్పేసి మీరే వెళ్ళారనుకోండి, వెళ్ళి మీకు నచ్చింది ఏదో చూసుకొని కొనుక్కోవచ్చు కదా. ప్రతిదీ ఉందండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ప్రతి ఐటము ఉంది. పార్ట్ 2 కూడా ఉందండి, చూడండి ఖచ్చితంగా.